సంగారెడ్డి జిల్లా ఫసల్వాది గ్రామ శివారులోని ఉచిత బైక్ మెకానిక్ సైకిల్ సర్వీసు క్యాంపు నిర్మించారు. ఇప్పటి వరకు ఉచిత చలివేంద్రాలు, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం చూసామే కానీ ఇక్కడ మాత్రం ఎన్నడూ ఎవరూ చేయని విధంగా ఉచిత బైక్ సర్వీసింగ్ క్యాంపు ఏర్పాటు చేసి ద్విచక్ర వాహనదారులకు ఉచితంగా సర్వీస్ అందించారు. ఇప్పటి వరకు కొన్ని వందల మందికి ట్రైనింగ్ ఇచ్చారని, తన వద్ద నేర్చుకుని సొంతంగా మెకానిక్ షాపులు ఏర్పాటు చేసి జీవితంలో స్థిరపడడం తనకు గర్వంగా ఉందని షకీల్ తెలిపారు. సంవత్సరాల నుంచి మెకానికల్ ఫీల్డ్లో ఉన్నాను. సో 2015 నుంచి మన ఆర్సిటీలో 2 వీలర్ మెకానిక్ ట్రైనింగ్ ఇస్తున్నాను సార్. నేను ప్రతి జిల్లా, ఏపీ, తెలంగాణ ప్రతి జిల్లాకి వెళ్ళి వీళ్ళకి ట్రైనింగ్స్ ఇస్తాను. సో బ్యాచ్కి వచ్చేసి మాకు 35 మెంబర్స్ స్ట్రెంత్ ఉంటారు. సో ఈ బ్యాచ్ కూడా 25 మెంబర్స్ స్ట్రెంత్ ఉన్నారు సార్. ఇక్కడ వీళ్ళ కూడా 1 మంత్ ట్రైనింగ్ ఇచ్చిన మన ఆర్సిటీ ట్రైనింగ్ సెంటర్ ఉంది. మన డైరెక్టర్ సార్ రంగరాజు సార్ గారు వీళ్ళకి ఒక అవకాశం కల్పించారు. సో 1 మంత్ ట్రైనింగ్లో వీళ్ళు ఫుడ్, అకామిడేషన్, హాస్టల్ ఫెసిలిటీస్ అన్ని ఫ్రీగా ప్రొవైడ్ చేసి వాళ్ళకు దగ్గరుండి 1 మంత్ ట్రైనింగ్ మొత్తం మెకానిజం, ఇప్పుడు ఉన్నటువంటి హీరో, బజాజ్, టీవీఎస్, యమహా రకరకాల కంపెనీ డిఫరెంట్ మోడల్స్, టైప్స్ ఆఫ్ అన్నీ వీళ్ళకు నేర్పిస్తాము. దాంతోపాటు ఇప్పుడు వచ్చినటువంటి ఈవీ వెహికల్స్ గురించి కూడా వాళ్ళకు నాలెడ్జ్ని ఈ ట్రైనింగ్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్తో పాటు వీళ్ళకు పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా క్లాసెస్ చెప్తాం సార్. ఇక్కడ వీళ్ళకు ఫ్రీ ట్రైనింగ్తో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్, సపోజ్ ఎగ్జాంపుల్ మెకానిక్ ఒకటే వస్తే మాకు లాభం లేదు. మెకానిక్ వర్క్తో పాటు కస్టమర్తో ఎలా మాట్లాడాలా, కస్టమర్తో మనం ఏ విధంగా ఉండాలనేది ఈ ట్రైనింగ్తో పాటు అది కూడా నేర్పించడం జరుగుతుంది. సో 1 మంత్ ట్రైనింగ్తో పాటు వీళ్ళకు రేపు ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ఫ్రీగా టూల్ కిట్ కూడా ఇవ్వడం జరుగుతుంది సార్. వీళ్ళకు ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మన షోరూమ్స్ను కూడా మాట్లాడడం జరిగింది సార్. బజాజ్ షోరూమ్ వాళ్ళ నుంచి వాళ్ళు వచ్చి వీళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. 25 మెంబర్స్ని వాళ్ళు జాబ్ను కూడా ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు సార్. ఆల్రెడీ 2